హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి యూపీఎస్సీ అనమాట, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 1 ఫిబ్రవరి నుంచి 21 ఫిబ్రవరి 2023 దాకా అయిపోయింది. ఇంకా మనకి 22 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి 2023 దాకా అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. దానికోసం మనకైతే ఈరోజు అయితే ఇది యాక్టివేట్ అయితే అయిందనమాట. మనం దానికోసం లాగిన్ అయితే అవ్వాలి. ఇదైతే మనకి యూపీఎస్సీ online.nic.in అనమాట. యూపీఎస్సీ ఓటీపీఆర్ అని ఉంటుంది. ఇలాగైతే మనం లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు, అలాగే ఈ మొబైల్ నెంబర్తో కూడా మనం లాగిన్ అయితే అవ్వచ్చు. ఒకవేళ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఈమెయిల్ ఐడి ఇస్తే ఇక్కడ జనరేట్ ఓటీపీ చేసుకొని ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడ ఓటీఆర్ ఐడి అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మనకి ఈ ఓటీపీ లేకుండా ఈ ఓటీఆర్ ఐడి అలాగే ఈ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి మనం ఈ లాగిన్ అయితే అవ్వచ్చు. ఇలాగా ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యాము. డాష్బోర్డ్లోకి వచ్చాము. ఇక్కడ మనకి రీసెంట్ యాక్టివిటీ అని ఉన్నది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2023 పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీటెడ్ అని వచ్చింది. మనకి అప్లికేషన్ స్టేటస్లో మనకి ఇక్కడ ఈ విత్డ్రాయల్ కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ మనకి ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అంటే మనకి ఇక్కడ ఇదైతే యాక్టివేట్ అయితే అయింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2023 అనమాట. అలాగే సివిల్ సర్వీసెస్ అండ్ ఐఎఫ్ఎస్ సంబంధించి ఇక్కడ అప్డేట్ ఎడిట్ ఓటీఆర్ మనకి 1 టైం మాత్రమే ఈ ఓటీఆర్ ఇన్ఫర్మేషన్ మనం లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే మనం ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఇస్తారు. దాన్ని జాగ్రత్తగా అయితే ఏదైనా మోడిఫికేషన్స్ తప్పనిసరి అయితే ఇదైతే దీని మీద క్లిక్ చేసి మనం ఈ ఓటీఆర్ డీటెయిల్స్ని అయితే మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి పార్ట్ 1 సివిల్ సర్వీసెస్కి సంబంధించి అయితే ఇది ఎడిట్ ఇది అనమాట. దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలి. ఇలాగా క్లిక్ చేస్తే మనకి ఇలాగా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2023 అని ఇచ్చారు. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు అప్డేట్ ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ అదైతే క్లిక్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా అని. ఇక్కడ మన నేమ్ మీద క్లిక్ చేసి మన నేమ్ అయితే వస్తుంది. ఇక్కడ దీన్ని మార్చుకునే అవకాశం అయితే లేదు. మనకి ఎడిట్ అని ఉంటుంది, గ్రీన్ బటన్ వాటిని మాత్రమే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఓటీఆర్లో వస్తాయి. అక్కడైతే మనం దాన్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ కిందకైతే వచ్చాం. మనం ఇక్కడ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ అని వచ్చింది. సపోజ్ మనకి ఇక్కడ నేషనాలిటీ అని ఉన్నది. దీన్ని మనం చేంజ్ చేసుకోవాలంటే ఈ ఎడిట్ మీద క్లిక్ చేసి ఇది హైలైట్ అయితే అవుతుంది, అంటే మనకి ఎనబుల్ అయితే అవుతుంది అనమాట. అప్పుడు దీన్ని మనం కావాల్సినటువంటి దాన్ని మనం చూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలాగా ఇండియన్ అయితే చూసుకోవాలి. అలాగే మనకి మెరిటల్ స్టేటస్ ఏదైనా మార్చుకోదలుచుకుంటే మనం ఎడిట్ మీద క్లిక్ అయితే చేయాలి. ఇలాగా అప్పుడు ఇది హైలైట్ అయితే అవుతుంది. మనం ఇలాగ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ క్యాండిడేట్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, అలాగే కమ్యూనిటీ, అలాగే మనకి ఫీజు అనేది మనకి హైలైట్ అయితే అవ్వలేదు. వన్స్ ఫీజు పెయిడ్ మనకి అవకాశం అయితే ఉండదు. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం ఎడిట్ మీద ఇక్కడ క్లిక్ చేసాము. ఆల్రెడీ పాస్డ్ ద డిగ్రీ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ లేదంటే అపియరింగ్ ఎట్ ద డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఇచ్చారు. ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి సెలెక్ట్ యువర్ డిగ్రీ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇది క్లిక్ చేసాం. మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఉన్నది. ఈ లిస్ట్లో లేనిది ఏదైనా ఉంటే మీరు ఇక్కడ అదర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. లేదంటే మీకు ఏదైతే ఉంటుందో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫర్ విచ్ ఎగ్జామినేషన్ యూ వుడ్ లైక్ టు కన్సిడర్డ్ ఇది ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇంకా మనకి అడ్రస్లో మనకి ఇక్కడ ఈ డోర్ నెంబర్ ఇవైతే మనం గతంలో ఇచ్చున్నాం కాబట్టి వీటి మీద ఎడిట్ చేసుకుంటే హైలైట్ అవుతాయి. అదేవిధంగా మనం ఇవన్నీ అయితే మార్పు అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ రీసెట్ బటన్ కొడితే అన్నీ పోతాయి అనమాట, క్లియర్ అయిపోతాయి ఈ ఫీల్డ్స్ అన్నీ కూడాను. అప్పుడు మనం మళ్ళీ ఫ్రెష్గా అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం కంటిన్యూ బటన్ అయితే ఉంటుంది. ఈ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసి మనం ముందుకైతే వెళ్ళాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఇక్కడ మనకి క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ నేనైతే ఈ జనరల్ ఇచ్చాను కాబట్టి నాకైతే అవకాశం అయితే లేదు. ఇదైతే కనుక ఎస్ పెట్టుకుంటే కనుక ఇలాగైతే వస్తుంది. క్లిక్ చేస్తే కనుక ఆ యొక్క నెంబర్ ఏదైతే ఉంటుందో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇంకా అదర్ రిలాక్సేషన్ సంబంధించింది మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ నెంబర్ ఇక్కడికి వస్తుంది అనమాట. 542 అలాగా. అప్పుడు మనం
దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నాకైతే ఇది అయితే రావడం లేదనమాట. సో నేనైతే కంటిన్యూ అయితే అంటున్నాను. ఇక్కడ కంటిన్యూ అన్నాము. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫోటో ఐడెంటిటీ, నేను పాన్ కార్డ్ అయితే ఇచ్చాను అనమాట. మీరు దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. సపోజ్ మీరు పాన్ కార్డ్ నెంబర్ తప్పిచ్చారు, దీన్ని మార్పు చేసుకోవచ్చు. లేదా అసలు వేరే ప్రూఫ్ని మనం సబ్మిట్ చేయాలనుకుంటే, సపోజ్ మన ఓటర్ ఐడి ఇస్తే ఇక్కడ ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇంకా మనం ఇక్కడ ఆ యొక్క కన్ఫామ్ అయితే చేయాలి అది, ఆ యొక్క ఓటర్ ఐడిని, లేదంటే మన ఆధార్, అలాగా మీకు కావాల్సినటువంటి దాన్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్, ఇక్కడైతే మనం ఎడిట్ మీద క్లిక్ చేసి దీనిని ఇలాగా మార్పు అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆల్రెడీ మేడ్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, మీరు ఫ్రెష్గా మీరు సివిల్స్ రాస్తూ ఉంటే ఈ 0 పెట్టుకోవాలి. లేదా అంతకుముందు ఇది మిస్టేక్ ఇచ్చానని అనుకుంటే కనుక మీరు ఇలాగ దీన్ని మార్పు అయితే చేసుకోవచ్చు, లేదంటే కనుక అలాగైతే ఉంచుకోవచ్చు. నెక్స్ట్ కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి నో చేంజెస్ అలౌడ్ ఇన్ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఫర్ సిఎస్ఎం అని ఇచ్చారు. ఇక్కడ మనకి సెంటర్ ఫర్ సిఎస్ఎం ఎగ్జామినేషన్, ఇక్కడ ఎడిట్ చేసి మనం ఈ సెంటర్ అయితే మార్చుకోవచ్చు అనమాట. ఇది మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనమాట. లాస్ట్లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా లాంగ్వేజ్ మీడియం, మీరు ఏ మీడియంలో పేపర్ 1 నుంచి ఈ 5 వరకు రాయాలనుకుంటున్నారో ఇది ఎడిట్ చేసుకొని, సపోజ్ మీరు పొరపాటున పెట్టారు తెలుగు, అలాగే ఇంగ్లీష్కి మార్చుకోవచ్చు. అలాగే మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మనకి 6th and 7th అవి కూడా మీరు మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ మీడియం ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఫర్ పేపర్ 6 and 7 కూడాను మీరు ఈ లాంగ్వేజ్ మీరు దేంట్లో అదైతే మార్చుకునే అవకాశం అయితే ఇక్కడ ఈ స్టెప్లో అయితే ఉంటుంది. ఇంకా డూ యూ హెయిల్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్, అలాగే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి మీరు వచ్చారా అని అడుగుతున్నారు. మనం గతంలో నో పెట్టాం కాబట్టి అదైతే లేదనమాట. నో పెట్టాం కాబట్టి ఇక్కడ మనకి ఈ లాంగ్వేజ్ కూడా అడిగింది మనకి. ఇఫ్ నో సెలెక్ట్ ద లాంగ్వేజ్ ఫర్ పేపర్ ఏ, ఇది కూడా మనం మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. నో పెట్టాము, ఇక్కడ మనకి లాంగ్వేజెస్ వస్తాయి. దీన్ని ఇలాగైతే మీకు తప్పు పెట్టామని అనుకుంటే కనుక మీరు చెక్ చేసుకొని 1-2 సార్లు ఇదైతే మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఏది కావాలంటే నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేయాలి ఇలాగా. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రివ్యూ అయితే కనపడుతున్నది. మన ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ఆర్ చేంజ్ ఎనీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ ఫీల్డ్, మనం ఇప్పటిదాకా ఎంటర్ చేసిన వాటిని అప్డేట్ చేసుకోవాలంటే ఇక్కడ అప్డేట్ బటన్ అని ఉంది, దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే వస్తున్నది ఇక్కడ ఇలాగా. మళ్ళీ మనం వెనక్కి అయితే వచ్చాం అనమాట. మనం స్టార్టింగ్లో ఎడిట్ బటన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికైతే వచ్చాము. వీటిని మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మనం ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసేసి ఇక్కడ మీరు అగ్రీ అవుతూ ఉంటే కనుక మీరు చేసినటువంటి ఈ మార్పులకి మీరు ఐ అగ్రీ బటన్ అయితే ప్రెస్ చేయాలి. లేదంటే కనుక ఐ డు నాట్ అగ్రీ అయితే అనాలన్నమాట. అన్నీ మీరు ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీరు ఐ అగ్రీ అంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇక్కడ ఐ అగ్రీ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకా అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే చెక్ చేసుకొని అయితే మీరు ఐ అగ్రీ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి పార్ట్ 1 అయితే అయిపోయింది. పార్ట్ 2లో మనం ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే పే చేసాము. నెక్స్ట్ ఇక్కడ మనకి వ్యూ అప్డేట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడెడ్, అది దాని మీద క్లిక్ చేసుకుంటే మనం అప్లోడ్ చేసినటువంటి ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మనకి ఇక్కడ విజిబుల్ అయితే అవుతున్నాయి అనమాట. అప్డేట్ ఫోటో సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్ అని వచ్చింది. దీని మీద క్లిక్ అయితే చేసి మనం ఇక్కడ తిరిగి అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి అప్లోడ్ స్కాన్ ఫోటోగ్రాఫ్ అని ఉంది, సిగ్నేచర్ అని ఉంది, అలాగే ఫోటో ఐడెంటిటీ కూడా ఉంది. మనం ఐడెంటిటీ అనేది మార్చుకుంటే దాన్ని ఇక్కడ మనం ఈ మూడింటిని మనం ఫ్రెష్గా అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనం ఏదైనా రాంగ్ చేసామని అనుకుంటే ఇక్కడ మనకి ఎలాగా ఇదైతే చేసుకోవాలనేది ఇచ్చారనమాట. రీసైజ్ ఎలా చేసుకోవాలి, మనం ఇక్కడ పెయింట్ అని ఉంటుంది మనకి మైక్రోసాఫ్ట్లో. పెయింట్లోకి వెళ్ళిపోతే మనకి రీసైజ్ అని ఉంటుంది. ఇక్కడ ఈ రీసైజ్ మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మీరు టిక్ ఉంటుంది అనమాట, ఈ టిక్ ఆఫ్ చేయాలి. మీరు ఈ టిక్ తీసేసి మీకు కావాల్సినటువంటి పిక్సెల్స్, సపోజ్ మనకి పిక్సెల్స్ మీద క్లిక్ చేసి 350 కావాలనుకుంటే ఆ 350 ఇచ్చేసి మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సేవ్ చేసుకొని ఆ యొక్క ఫోటోని, ఆ యొక్క సిగ్నేచర్ని మీరు అలాగే వేరే డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి సిగ్నేచర్ అయితే ఇక్కడ మనకి ఎలా ఉండాలని చెప్తున్నారు సెంటర్లో, అలాగే ఫోటో ఇలా ఉండాలి.
ఇక ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఏదైతే ఇచ్చారో ఇదైతే మనం అప్లోడ్ చేసేసి సెలక్షన్ అండ్ అగ్రీయింగ్ డిక్లరేషన్ అని ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేసి మనకి ఇక్కడ సెంటర్స్ అనమాట, మెయిన్స్ మనం అక్కడ ఇచ్చాము. ప్రిలిమ్స్ సెంటర్ మార్చుకోవాలనుకుంటే దాని మీద అయితే క్లిక్ చేయాలి. అప్డేట్ మీద ఇక్కడ మన సెంటర్స్ అన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సపోజ్ మనం ఇది మార్చుకొని విశాఖపట్నం లేదంటే వరంగల్ అలా తీసుకోవాలనుకుంటే తీసుకొని ఇక్కడ మనం డిక్లరేషన్ అని ఉంది, కిందకు వచ్చేయాలి. మనం చదువుకొని ఇక్కడ ఐ అగ్రీ, ఐ హ్యావ్ రీడ్ డిక్లరేషన్ అండ్ అగ్రీ అని వచ్చింది. దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. సో దాంతో మనకి పూర్తిగా అయితే మనం అప్లికేషన్ ఫామ్ ఎడిట్ అయితే చేసుకున్నట్లయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ డీటెయిల్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.